వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మంత్రి కందుల దుర్గేష్ సోమవారం ప్రారంభించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 28 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ ప్రక్రియను 4 రోజుల పాటు నిర్వహించనుంది. క్షేత్రస్థాయి నుంచి నాయకత్వాన్ని ఎంపిక చేసే పారదర్శక విధానాన్ని జనసేన అమలు చేస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకత్వాన్ని నిర్మించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చినటువంటి గురుతర బాధ్యతని నిర్వర్తించే క్రమంలో మొట్టమొదటి రోజుగా ఎవరైతే ఈ సమాచార సేకరణ కమిటీగా ఉన్నామో అందరం కలిసి కూర్చుని రేపటి నుంచి జరిగే కార్యక్రమానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి మన హెడ్ ఆఫీస్ యొక్క ఆదేశాలతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ కూడా విజయవాడ పార్లమెంట్కి సంబంధించి పార్టీ మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించినటువంటి నాయకులు. ఇది విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక వందల మంది జన సైనికులు ఉంటారు, అనేక వందల మంది వీర మహిళలు కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా ఇందులో 28 మందిని మిమ్మల్ని ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారందరినీ గమనించి మీకు అవకాశాలు కల్పించారు. పార్టీ నిర్మాణ క్రమంలో ఇది ఒక కీలకమైనటువంటి అంశం. సాధారణంగా మనకి జరిగేది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీలో నేను చూసాను కాబట్టి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాను, పైనుంచి కిందకు వచ్చేటువంటి విధానం ఉంటుంది. టాప్ డౌన్ అప్రోచ్ అంటారు దానికి. ఆ టాప్ డౌన్ అప్రోచ్ ఏం చేస్తుంటే, పైన ఉన్న నాయకుడు పలానా చోట పలానా వాళ్ళు బాగా పనిచేస్తున్నారు, అతన్ని ప్రెసిడెంట్గా పెట్టండి, లేదా పలానా వాళ్ళని సెక్రటరీగా పెట్టండి అని చెప్పేటువంటి విధానం రాజకీయ పక్షాల్లో సహజంగా జరిగేది. కానీ ఇక్కడ మాత్రం బాటమ్ టాప్ అప్రోచ్. ఎవరైతే క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తున్నారో, పార్టీ పట్ల అంకితభావంతో ఉన్నారో అటువంటి వారిని గమనించి వారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి వారి ద్వారా పార్టీ నిర్మాణం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇందులో మనందరం భాగస్వాములు కావడం అనేది మనకు లభించినటువంటి అదృష్టంగానే మనం భావించాలనేటువంటి ప్రార్థన. ఎందువల్లంటే రేపొద్దున మనం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కానివ్వండి, పట్టణ అధ్యక్షులు కానివ్వండి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానివ్వండి, ఇతరత్ర వివిధ రకాల స్థాయిలో ఉండేటువంటి పదవుల్లో ఎవరు నియమించబడినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా దానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి సమాచారాన్ని అందించినటువంటి వ్యక్తులుగా చరిత్రలో మన పేర్లు అందించబడ్డాయి జనసేన పార్టీ చరిత్రలో. సో ఇది చాలా కీలకమైనటువంటి బాధ్యత. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే రేపటి నుంచి మనం అందరి దగ్గర దరఖాస్తులు సేకరించాలి. ఎవరికి పార్టీలో ఏ రకమైనటువంటి పదవులు చేయాలనేటువంటి ఆలోచనతో ఆసక్తి ఉందో అటువంటి వారిని అందరినీ కూడా మనం వారు ఇచ్చేటువంటి దరఖాస్తులు తీసుకుని మనకి వారితోటి ఇక్కడ సీనియర్స్ కొంతమందిని అబ్జర్వర్గా నాతో పాటు సీనియర్స్ ఒక ఆరుగురిని నాతో పాటు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీనియర్స్కి ఏంటంటే సాధారణంగా 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆ సీనియర్స్గా ఉంటారు. వాళ్ళు ఫలానా వ్యక్తి వచ్చి ఫలానా పదవి కావాలని కోరినప్పుడు అతని యొక్క గుణగణాలని, అతని యొక్క స్ట్రెంగ్స్, వీక్నెసెస్ వీటిని చెప్పగలిగేలా ఉంటారు. ఒకటి మాత్రం మీరు అందరూ గుర్తించుకోవాల్సింది, నేను కూడా గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే, అంతిమ నిర్ణయం మాత్రం మనది కాదు. స్పష్టమైనటువంటి ఆదేశం మనకి. మనం కేవలం సమాచారాన్ని సేకరించి అవసరమైతే కొంత మేరకు మన అభిప్రాయాలను కూడా రాయించి తప్పేం లేదు. ఎందుకంటే మీకు బాగా తెలుసుంటే ఈ అబ్బాయి చాలా బాగా పనిచేస్తారు, లేకపోతే ఈ మహిళ బాగా పనిచేస్తారు అనేటువంటి మాట మనం ఎవరో ఉపయోగించవచ్చు, కానీ అంతిమ నిర్ణయం మాత్రం మన అధ్యక్షుడు గారు మాత్రమే. సో ఇక్కడి నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అయితే ఒక ముఖ్యమైనటువంటి అంశం మర్చిపోకుండా మనం ఏంటంటే, అధ్యక్షులు వారు అంతిమ నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన ప్రాతిపదిక తయారు చేసుకోవాల్సిన మాత్రం మనమే.
అర్థమైంది కదా. మనం ఆ ఫౌండేషన్ లేకపోతే ఆ బేస్ ఏదైతే కావాలనుకుంటారో అధ్యక్షులు వారు దానికి సంబంధించిన సమాచారం అందించవలసింది మాత్రం మనమే. దీన్ని ఆధారం చేసుకునే అధ్యక్షులు వారు కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కనుక మనకి ఏదో చెప్పారు, మనం ఏదో పేర్లు ఇచ్చారు, సేకరించి జస్ట్ పోస్ట్పోన్ చేద్దాం అంటే మాత్రం నిర్ణయం అంత కాకపోయినా నిర్ణయానికి సాధకులుగా ఉండేటువంటి వాళ్ళు మాత్రం మనం. అందువల్ల మనందరం కూడా తప్పనిసరిగా చాలా బాధ్యతగా దీన్ని తీసుకోవాలి. ఇందులో కొన్ని రాగద్వేషాలకి తావులేదు అన్నా చెప్పారు. నేను జోక్గా చెప్తూ అమలాపురం వేసిన దుర్గేషన్ ముందు అక్కడ అతను బంధువులు ఎక్కువ ఉన్నారు నేను నవ్వుతూ చెప్పినా అదొక వాస్తవమైనటువంటి మాట. దానికి నిజానికి బంధువులు ఎవరు లేరు. అదే నేను ఈస్ట్ గోదావరి జిల్లాకి ప్రెసిడెంట్ చేశాను కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశాను. 19 నుంచి 24 వరకు నేనే అధ్యక్షుడిని, ఇవాళ కూడా నేనే అధ్యక్షుడు. అందువల్ల నాకు చాలా పరిచయాలు ఉంటాయి కాబట్టి అక్కడ కంటే కూడా వేరే చోట అయితే బాగుంటుందని ఉద్దేశం. ఏదైనప్పటికీ కూడా మనందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మన మనిషో లేకపోతే మన కులమో మన మతమో కాదు కావాల్సింది పార్టీ బలోపేతం కావడం అనేది నాకు ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు మనకు పదే చెప్పేటువంటిది రాజకీయాల్లో ఏ ఒక్క కులం వల్ల పార్టీలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందో. పార్టీలు ఎప్పుడు కూడా అన్ని కులాలు అన్ని మతాల కలయికతో పార్టీలు ముందుకు వెళ్తాయి. రాజకీయాల్లో పార్టీలకి కులాల అతీతం అనేటువంటి మాట మన స్పష్టం. మన 7 సూత్రాల పథకంలో కూడా అదే ఉంది, స్పష్టంగా చెప్పారు. కులాలని కలిపేటువంటి ఐక్యత చేసేటువంటి కార్యక్రమం అన్నమాట. సో ఇవి దృష్టిలో పెట్టుకుని కులం మతం అని పక్కన పెట్టేసి నిజంగా అతను పార్టీకి బాగా పనిచేస్తాడు, అందులో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, 10 మందిని ఆకట్టుకోగలుగుతాడు లేదా 10 మందిని ఆకట్టుకోగలుగుతున్నామే అనేటువంటి భావన మనలో ఉండగలిగితే వాటిని మనం రాసుకుందాం. చోట వాళ్ళ ప్లస్ పాయింట్స్ రాసుకుంటాం, పాయింట్లు రాసుకుంటాం, లేకపోతే మైనస్ పాయింట్లు లేకుండా మైనస్ పాయింట్ కూడా రాసుకుంటాం. వీటిని ఆధారంగా చేసుకుని అధ్యక్షులు గారు నిర్ణయించడానికి అవకాశం జరుగుతుంది. 5 రోజులు సమయం ఉంది మనకి. ఇవాళ మొదటి రోజు, 4 రోజులు మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ కూర్చుని లేకపోతే ఎక్కడ వీలుంటే అక్కడ, ఇది సరిపోతే వేరే ప్లేస్ తీసుకుంటాం, అక్కడ కూర్చుని మనం ఈ కార్యక్రమాన్ని నడిపి ఎంతమందిని వీలైతే అంతమందిని మనం విజయవాడ పార్లమెంట్కి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తాం. ఎందువల్లంటే నాకు తెలిసినంత వరకు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి జిల్లాల్లో మీకు ప్రతి చోట కూడా ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, ప్రతి చోట కొంత స్ట్రెంత్ ఉంది, ప్రతి చోట కూడా ఒక నిర్మాణం ఉంది. అక్కడ కొంత పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకత వల్ల. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు విజయవాడ పార్లమెంట్ నేను చూసేటప్పుడు ఇక్కడ మనకి ఒక మైలవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నారు తప్పితే అందరూ పీఓసీలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో ఉన్నారు ఇక్కడ మన ఆర్సీలో. సో ఇక్కడ మనకి కొంత మనం ఎక్కువగానే ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. పూర్తిగా మనం చూసి ఎవరు మనతో అయితే మనకి కార్యకర్తలకి విజయవాడ పార్లమెంట్లో ఏమైనా లోటు లేదు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు బాగా. అయితే ఇక్కడ జనానికి కార్యకర్తలకి వీరమహిళలకి ఏమీ తక్కువ లేదు. కాకపోతే ఇదంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక లీడర్షిప్లో తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు తక్కువ జరిగినాయి. కొంతమంది మనకి వెనుబోట్లు కూడా చెల్లిపోయినట్టు కూడా ఉంది. ఇదే పార్లమెంట్ నుంచి ఎంతో అమలు ఎక్కించినట్టు వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తూ ఇప్పుడు మనం బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అమలు గుర్తించుకుని మనం దీని మీద స్పష్టమైనటువంటి మన ఆదేశాలు ఏదైతే మీ అందరి దగ్గర కూడా ఆ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడా కూడా గైడ్లైన్స్కి తూచా తప్పకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రెసిడెంట్ గారి టీం నుంచి వచ్చినటువంటి వారు 4 ఉన్నారు. ఈ 4 కూడా మనకి అన్ని విషయాల్లోనూ సహకరిస్తారు. ఎక్కడైనా మనం ఏదైనా విషయంలో మనకి స్పష్టత లేకపోతే వారు మనకు అందిస్తారు. దాంతోపాటు ఎక్కడైనా మనం కూడా కొంచెం ఉత్సాహంతో లేకపోతే మనకు ఉన్నటువంటి సహజసిద్ధమైనటువంటి ఉత్సుకతలతో మనం ఎక్కడ లైన్ తప్పినా కూడా వాళ్ళు మనం కంట్రోల్ చేస్తారు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వారు చెప్పేటువంటి సలహాలు సూచనలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. వారు ఏం చెప్తారో 4 అవి మనకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇక్కడ ఇది ఫ్రేమ్ చేసినప్పుడు ఈ రకమైన నియమావళిని ఫ్రేమ్ చేసినప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడ ప్రెసిడెంట్ గారితో పాటు అందువల్ల వాళ్ళు చెప్పినటువంటి మాటలని స్పష్టంగా మనం ఆదేశాలన్నీ తీసుకోవాలి. తీసుకుని మనందరం కలిసి కష్టపడి విజయవాడ పార్లమెంటుకి సంబంధించినటువంటి పార్టీ నిర్మాణాన్ని తయారు చేయడానికి అందరూ కృషి చేయాలనేటువంటి మాటని మనం చేస్తున్నాను. ఉదయం నుంచి మధ్య సాయంత్రం ఇక్కడ మీరు ఎవరైనా మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, ఈ 4 రోజులు మాకు అకామిడేషన్ కావాలన్నా అకామిడేషన్ ఎంత కూడా రూమ్స్ తీసి ఏర్పాటు చేస్తాం. లేదు మేము వెళ్ళి తిరిగి వస్తామన్నా సరే మీరు ఓకే. లంచ్ ఇక్కడే చేస్తారు, అన్ని ఫుడ్ అంతా ఇక్కడే తిని మీరు వెళ్ళేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఆ లాజిస్టిక్స్ అన్ని చూస్తాం మేము. అవన్నీ ఏర్పాటు చేస్తూ మీరు అకామిడేషన్ కూడా కావాలంటే కూడా అది కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం తెలియజేస్తూ
ఏదైనా మనందరం కలిసి సమైక్యంగా మనకి ఇచ్చిన బాధ్యత విజయవాడ పార్లమెంటే కనుక విజయవాడ గురించి మాట్లాడుతున్నాం. రాష్ట్రం అంతా మనం మాట్లాడట్లేదు, ఎక్కడికెక్కడ అబ్జర్వర్స్ వెళ్ళారు కాబట్టి విజయవాడ పార్లమెంట్ వరకు కీలకమైనటువంటి రాష్ట్రానికి నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మన పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందువల్లంటే విజయవాడ అనేటప్పటికీ హైదరాబాద్ మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత విజయవాడ అనేది మనకి చాలా కీలకమైనటువంటి ప్రాంతం, రాజధాని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. గుంటూరు విజయవాడ మధ్యలోనే కదా రాజధాని ఉంది. ఈ విజయవాడ అనేటువంటిది కీలకమైంది కాబట్టి ఇక్కడ బాగా బలమైనటువంటి నాయకత్వాన్ని నిర్మించడం ద్వారా మనం రాష్ట్రం అంతటికీ కూడా ఒక సంకేతాన్ని ఇవ్వగలుగుతాం. అందులో మనందరం భాగస్వామ్యం అవుదాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మీకేమన్నా ఆలోచన ఉంటే అవి కూడా మనం అందరం పంచుకుందాం. మీరు చెప్పండి, దాన్ని బట్టి రేపు ఎలా వెళ్ళాలో మనం మీరు మాట్లాడితే మన ప్రెసిడెంట్ గారి టీం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకి ఏమైనా విషయాలు చెప్తారు. దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.